యూట్యూబ్‌లో ఒక వీడియో సాంగ్ పెట్టాలంటే చాలు యూట్యూబ్ వాడిది పెద్ద బాధ. ఎందుకంటే కాపీరైట్ ఏస్తాడు కదా! అదే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనుషులతో పెద్ద తలకాయ నొప్పిగా ఉంది. పోనీ వీడియోస్ ఆపేద్దాం అంటే డబ్బులతో పెద్ద బాధగా అయితే ఉంటుంది. అయినా ఎవరైనా మనకు రూపాయి సహాయమైనా చేస్తారా? మన కాయ కష్టం మనం తినాలా, మనం పడాలా. కాయ కష్టం మనదైనా కొన్ని ఏడుపులైతే ఖచ్చితంగా మన మీదైతే ఉంటాయి. సో, ఇవన్నీ ఎందుకులెండి. మనమైతే ఇవాళైతే ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసేసుకుందో చూసేద్దాము. ఎందుకన్నట్టు చెప్పడం మర్చిపోయా. వర్షాలు మీ దగ్గరైతే స్టార్ట్ అయిపోయాయా? మా దగ్గరైతే స్టార్ట్ అయిపోయాయండి. చాలా కూల్‌గా ఉంది క్లైమేట్టు. సో, అలాంటప్పుడు వేడివేడిగా మీరైతే ఏం చేసుకొని తింటారైతే చూసేయండి. చెప్పించాలక్క చాలు నువ్వు కాస్త ఫిష్ ఫ్రై గురించి చెప్పు అని అంటారా? చెప్పేస్తానండి. మీకెంత జస్ట్ ఒక 20 సెకండ్స్‌లో అయితే చెప్పేస్తానులెండి. ముందుగా ఈ చేపలనైతే బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఏవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, పసుపు పొడి, ధనియా పొడి, ఇంకా గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకొని పెప్పర్ పౌడర్ కూడా అయితే చేసుకోండి. నేను స్టోరేజ్ చేసి పెట్టుకునేటప్పుడు ఇలా అయితే చేసుకుంటాను. ఇంకా తీసుకునేటప్పుడు కొంచెం మళ్ళా మిరప్పొడి యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నయి పైన కరివేపాకు ఏసుకుంటే సూపర్.